తెనాలిలోని గాంధీనగర్ గంగానమ్మపేటలో గల రైతు బజార్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీ ధరలకు విక్రయించే కందిపప్పు బియ్యం కేంద్రాలను గుంటూరు జిల్లా తూనికలు కొలతలు శాఖ అధికారులు తనిఖీలు చేశారు. వినియోగదారులకు తక్కువ తూకంతో సరుకులు ఇవ్వకుండా ఉండేందుకే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లోనే కాక పెద్ద పెద్ద మార్టులలో కూడా కందిపప్పు బియ్యం ప్రభుత్వ రాయితీ ధరకు వినియోగదారులకు అందించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా తూనికల కొలతల శాఖల అధికారులు కూడా తనిఖీలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం తెనాలిలోని గాంధీనగర్ గంగానమ్మపేటలో రైతు బజార్లోనే కాక ఉషోదయ వంటి మార్ట్లలో కూడా తూనికలు కొలతలు శాఖ జిల్లా అధికారులు విక్రయాలను పరిశీలించారు. గాంధీనగర్లోని రైతు బజార్లోనే కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాన్ని సందర్శించిన తనిఖీ అధికారులు తూకం వేసే కాటా రాళ్లు కరెక్ట్గా ఉంది లేంది పరిశీలించారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన సరుకులు కూడా చెక్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినియోగదారులకు పేద ప్రజలకు అందించే దిశగా రైతు బజార్లు పెద్ద పెద్ద మార్ట్లలో కూడా కందిపప్పు బియ్యం తక్కువ రాయితీ ధరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అయితే ఈ విక్రయ కేంద్రాల్లో తూకంలో పొరపాట్లు వస్తే వెంటనే సంబంధిత తూనికలు కొలతల శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. జిల్లా అంతటా ప్రభుత్వం అందించే రాయితీ కందిపప్పు బియ్యంను కొనుగోలు చేసే వినియోగదారులు నష్టపోకుండా ఉండేలా తనిఖీలు చేస్తున్నామని కొండారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శేషసాయి, టెక్నికల్ అసిస్టెంట్ రవి, తెనాలి సిఎస్డిటి మూర్తి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజల సౌకర్యార్థం ఈ యొక్క కందిపప్పు 160 రూపాయలకు దేశవాళీది, మరియు స్టీమ్డ్ రైస్ 45 రూపాయలకి, మరియు రా రైస్ 48 రూపాయలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క చైన్ లింక్డ్ రిటైల్ చైన్ లింక్ స్టోర్స్లోనూ మరియు రైతు బజార్లోనూ అందుబాటులో ఉంచాయి. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీటిని ఉపయోగించుకోవాలని మా యొక్క శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు తూకంలో ఏదన్నా ఎటువంటి తేడాలు ఉన్నా కానీ ఈ యొక్క కొనుగోలు చేసే సమయంలో మా యొక్క దృష్టికి తీసుకొస్తే, ఇక రైతు బజార్లో అయితే ఎస్టేట్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన మాకు ఇంటర్నల్ ఫిర్యాదు చేస్తారు. మేము వచ్చి చర్యలు తీసుకుంటాం వల్ల మీద. మరియు ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నిన్న గుంటూరులో 2 రైతు బజార్లో చెక్ చేశాము, మరియు ఈరోజు తెనాలి చూస్తున్నాము. ఈ తెనాలి యొక్క 2 రైతు బజార్లోనూ చెక్ చేస్తాము. అలాగే ఎవరైనా ఏదైనా ఫిర్యాదులు ఉంటే వీటి మీద తూకం విషయంలో కానీ రేట్ల విషయంలో కానీ ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఇక్కడే కాకుండా ఈ యొక్క తెనాలిలో మన ఉషోదయలో రత్నదీప్ కాదు, మన విశాల్ మెగా మార్ట్, మోర్ నందులో కూడా ఈ యొక్క కందిపప్పు బియ్యము అందుబాటులో ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన రేట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా మీరు ఇక్కడే కాకుండా అక్కడ కూడా కొనుగోలు చేయాలి.